ప్రకృతికి సీక్ అంటే ప్రకృతి నేర్పే పాఠం. సీక్ అంటే పాఠము అని నేర్చుకునటానికి. దీంట్లో మనకి 3 పోయిమ్స్ ఇచ్చాడు. అలాగే ముందు కవి పరిచయం చూద్దాం. కవి పరిచయం. कवि का नाम చూడండి, सोहनलाल द्विवेदी. कवि का नाम क्या है? सोहनलाल द्विवेदी. इनका जीवन काल, ఈయన యొక్క జీవిత కాలం 1906 से 1988 1988 మధ్యకాలంలో ఈయన జీవించారు. ఈయన రాసినటువంటి ప్రసిద్ధ రచన సేవాగ్రామ్. పురస్కార్, ఈయనకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్నమాట, పద్మశ్రీ అవార్డు. ఇది కవి పరిచయం. ఈ కవి పరిచయం మీకు బాగా వచ్చి ఉండాలి. కవి కా నామ్ తెలిసినప్పుడు ఇప్పుడు చెప్పండి నాకు. పాఠ కా నామ్, కవి కా నామ్, పురస్కార్, ఇవి మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ ఇస్తాడు. ఓ పోయం ఇస్తాడు, దీంట్లో నుంచి ఇచ్చి పాఠ కా నామ్ క్యా హై అంటాడు. మీరు గుర్తుపట్టి రాయగలగాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, నాతో పాటు ముందు పలకండి. పలకడం నేర్చుకున్న తర్వాత మీనింగ్స్ రాసుకోండి. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहराकर मन में గహరాయి లావో. ఇప్పుడు దీంట్లో తెలియని పదాలకు రాసుకోండి. పర్వత్ అంటే తెలిస్తే అవసరం లేదు, తెలియకపోతే రాసుకోండి. కహత అంటే చెప్పటం. శీష్, శీష్ అంటే తల, శిరస్సు. ఉఠాకర్ ఎత్తుకోవటం. ఉఠనా అంటే ఎత్తటం. तुम भी నీవు కూడా, ఊంచే బన్ జావో నీవు కూడా బాగా ఉన్నత స్థితికి. సాగర్ కహత అంటే సాగర్ అంటే సముద్రం. సముద్రం చెబుతుంది. లహరాకర్ అంటే అలలతో. మన్మే గహరాయి లావో మనస్సులో మీరు కూడా లోతైన భావనల్ని పెట్టుకోండి. లోతైన అంటే ఏంటంటే ఊరికే పై పైన మాట్లాడకుండా అర్థవంతంగా మాట్లాడండి అని. అలాగే ఇప్పుడు రెండోది కూడా మీకు అలాగే నేను చెప్తాను, పలకండి, మీనింగ్స్ రాసుకోండి. సమझ रहे हो क्या कहती हैं उठ उठ गिर गिर तरल तरंग भर लो अपने दिल में मीठे मीठे మృదుల ఉమంగ్. చూడండి, సమझ रहे हो అంటే అర్థం అవుతున్నదా. సమझना అంటే అర్థం చేసుకోవటం కదా. క్యా కహతీ హై ఏమి చెబుతున్నదో. ఉట్టు ఉట్టు గిరిగిరు తరల తరంగ్. ఉట్టు ఉట్టు అంటే గిరిగిరు ఎగిసి పడటం. ఉట్టు ఉట్టు అంటేనేమో పైకి లేవటం. గిర్న అంటేనేమో కిందకి పడటం. ఎగిసి పడేటువంటి అలలు ఏం చెప్తున్నాయో మీకు తెలుసా? భర్లో భర్లో నింపుకో నింపుకో. భర్నా అంటే నింపటం. అపనే దిల్మే మీ మనస్సులో, మీఠే మీఠే తీయని, మృదులు ఉమంగ్. మృదులు ఉమంగ్ అంటే మృదువైనటువంటి కోమలమైన, మృదువైన కోమలమైన. ఉమంగ్ అంటే ఆశల్ని, అంటే అది ఎగసిపడే ఉత్సాహాన్ని చూసి మనం కూడా ఆశల్ని నింపుకోవాలి. తర్వాత లాస్ట్ది పృథ్వీ కహతి धैर्य ना छोड़ो कितना ही हो सिर पर भार. नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. पृथ्वी అంటే భూమి,
పృథ్వీ చెబుతుంది ధైర్యం నా చోడో, ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. చోడో అంటే వదిలిపెట్టడం, నా చోడో అంటే వదిలిపెట్టవద్దు. కితనా హీ హో సిర్ పర్ భార్, నీ తల మీద భారం ఎంత ఉన్నప్పటికీ కూడా కింద పడేవాడు. మరి భూమి మీద చూసారా, మనం ఎన్నో పనులు చేస్తున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం, గనులు తవ్వుతున్నాము, మరి పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నాము, కొండలను తవ్వేస్తున్నాము. ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా భూమి ఏమన్నా మరి తిరగటం మానుకుందా? లేదు. అలానే మనం కూడా మనం చేసే పనిని భారం ఎక్కువైంది కదా అని వదిలిపెట్టద్దు. నభ్ ఆకాశం, నభ్ కహతా హై, ఆకాశం చెప్తుంది. ఫైలో ఇతన, నువ్వు వ్యాపించు. ఫైలో ఢక్లో తుమ్ సారా సంసార్, ప్రపంచం మొత్తాన్ని కూడా కప్పుకో. ఢక్న అంటే కప్పుకోవడం. అర్థమైంది కదా, మీనింగ్స్ రాసుకున్నారు కదా అందరూ. ఇప్పుడు దీన్ని మీకు ఒక పాటలాగా చెప్తాను, పాడుతూ ఉండండి. ఓకేనా? पर्वत कहता शीश उठाकर, तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर, मन में गहराई लाओ, समझ रहे हो क्या कहती है, उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में, मीठे मीठे मृदुल उमंग, पृथ्वी कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार, नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार, ढक लो तुम सारा సంసార్. ఇంట్లో మీరు ఏం క్వశ్చన్స్ రాయాలో గుర్తుపెట్టుకోండి. అర్ధగ్రాహిత ప్రతిక్రియలో 1, 2, అర్ధగ్రాహిత ప్రతిక్రియలో 1, 2, అభివ్యక్తి సృజనాత్మకతలో 1, 2, 3, ఆలో 1, 2, 3, 2 ఆ రాయాలి, ఎందుకంటే అది సారాంశ కంపల్సరీ రాయాలి. తర్వాత భాషాకి బాత్లో ఆ 2 రాయండి సరిపోతుంది.